చేతన్ గారు మువ్వా మోమండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీ రావాలి. ఆ తదుపరి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్వరి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పరావూరు వారి జత రెడీగా ఉండాలి. చెట్ల చివరి జతగా మువ్వా వెంకట్రావు గారు యనమదల యద్దనపూడి మండలం ప్రకాశం జిల్లా వారి జతతో ఈరోజు ఈ ప్రదర్శన ఈ కార్యక్రమాలన్నీ కూడా మోగొస్తాయి. వెంటనే విజేతలైనటువంటి రైతు సోదరులకు దాతల యొక్క చేతుల మీదుగా పెద్దల యొక్క సమక్షంలో బహుమతులు బహుకరించడం జరుగుతుంది. ఎంకరేజ్ చేయాలి. ప్రతి జతను ప్రతి రైతును కూడా ఉత్సాహంగా ఎంకరేజ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు తిలకించాలి. ఎంకరేజ్ చేయాలి ఉత్సాహంగా. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 14 నిమిషముల 50 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. మీకు సమయము 10 నిమిషములు ఉన్నది. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 57 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 35 సెకండ్ల వెనుకంజలో ఉన్నవి. మండవా బుల్స్ మండవా వైష్ణవి గారు చేతన్ గారు మువ్వా మోమండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ఎంకరేజ్ చేయాలి. అమ్మా తెల్లన్నెత్తి ముసలోడు చూసినావా? ముసలోడైనా పవర్ బాగానే ఉంది. సింత చచ్చినా పులుపు చావలే. వదలా
ఏడో రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 47 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. 5వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 12 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషముల 42 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులతో మండవ వైష్ణవి చేతన్ గారు మువా మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం వారి జత రెడీ రావాలి. ఆ ఎంకరేజ్ చేయాలి. ప్రతి జతను ప్రతి రైతును కూడా ఉత్సాహంగా ఎంకరేజ్ చేయాలి. మీకు సమయము 5 నిమిషములున్నది. సమయము 5 నిమిషములున్నది. శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులతో మండవ వైష్ణవి చేతన్ గారు మువా మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత పోటీలో ఉన్నాయి. శ్రీ ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారు రెడీ రావాలి. గ్రౌండ్ వద్ద రెడీగా ఉండాలి. సోదరులారా 4 నిమిషములు ఉన్నది. ఎనిమిదో రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 21 నిమిషము 6 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. తిరిగి ఈ రౌండ్ లో 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు. ఈ రౌండ్ లో 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు. మూడు నిమిషములున్నది. సమయము 3 నిమిషములున్నది. ఈ రౌండ్ లో 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు.
ఎంకరేజ్ చేయాలి. ప్రతి రైతును ప్రతి జతను కూడా ఉత్సాహంగా ఎంకరేజ్ చేసుకోవాలి. 2 నిమిషములు ఉన్నది సమయము, 2 నిమిషములు ఉన్నది. ఈ రౌండ్ లో 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు. ఆ 196 అడుగుల దూరాన్ని లాగితే ఈ రౌండ్ లో ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతారు. ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నవి. మీకు సమయము 1 నిమిషం ఉన్నది. రైతు సోదరులారా ఒకసారి కలిసి చప్పట్లతో తొమ్మిదో రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 24 నిమిషముల 12 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నారు. మీకు సమయము 30 సెకండ్లు ఉన్నది. హలో హలో చెన్నూరు అంకమ్మ పోతవరం ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాలి. చెన్నూరు అంకమ్మ సమయము పూర్తయినది. డాక్టర్ రావాలి. రైతు సోదరులకు మనవి, ఈ ఎడ్ల పోటీలకు ముందుగా గత 6 సంవత్సరాలుగా మొట్టమొదటిగా క్రీడా పోటీలు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. వరుసగా 6 సంవత్సరాల పాటు. అప్పుడు క్రీడలకు సంబంధించినటువంటి పీఈటీలు ఎంతో మంది ఈ కార్య నిర్వహణలో భాగస్వాములయ్యారు. మాకు చేదోడు వాదోడుగా ఉండి ఆ జరిగిన 4-5 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండి ఆ క్రీడలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆ క్రీడా సంబరాలను జయప్రదం చేసి దానికి సహకరించినటువంటి వ్యక్తుల్లో 3 ఈ మధ్య వాళ్ళు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయ్యారు. అటువంటి అంటే పాఠశాల మొన్న ఏప్రిల్ 22వ తేదీ సెలవులు ఇచ్చారు. మళ్ళా జూన్ 13 స్కూల్ తెరుస్తారు కాబట్టి మేలో రిటైర్డ్ అయినా కూడా వాళ్ళకి స్కూల్ పనిదినం లేదు కాబట్టి మనకు తర్వాత మేలోనో జూన్లోనో వారి పట్ల మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఈ సందర్భంగా ఇదే వేదిక మీద వారి 3 కూడా మనం గౌరవించుకోవటం జరుగుతుంది. వారిలో సీనియర్ అయినటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారు, వారు ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో పీడీగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అదేవిధంగా కుర్రా భాస్కరరావు మాస్టర్ గారు, వారు సెయింట్ తెరీసా స్కూల్లో పీఈటీగా పనిచేసి వచ్చే నెల మే 31వ తేదీ నాడు రిటైర్ అవుతున్నారు. అదేవిధంగా 3వ వ్యక్తి జయసింహారెడ్డి గారు అని చెప్పి చిన్నగంధం మండలం, వారు జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తూ జూలైలో రిటైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అప్పుడు ఆ కార్యక్రమాన్ని చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇదే వేదిక మీద ఈనాటి ముఖ్య అతిథులైన మన గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు యువకులు ముప్పవరపు వీరయ్య చౌదరి గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు. వారి అందరి తరపున, మీ అందరి తరపున, మన కమిటీ తరపున చిన్న కార్యక్రమం ఒకటి వారికి మనం అభిమానంగా
చేసే కార్యక్రమం కాబట్టి ఈ ఎడ్ల జత రాబోయే లోపుగా మన వారిని గురించి కట్టా వెంకటేశ్వర మాస్టర్ గారు క్లుప్తంగా వారి గురించి చెప్తారు. శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులతో మండవ బుల్స్ మండవ వైష్వి చేతన్ గారు మువ్వాము మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత 2723 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ముందుగా వెంకటేశ్వర్లు మాస్టర్ గారిని వారికి కేటాయించిన సీట్లో ఆసీనులు కావాల్సిందిగా వారిని తీసుకురావాల్సిందిగా కాంతారావు మాస్టర్ గారిని సురేష్ గారిని కోరుతున్నాం. వారిని గురించి వారి డేటా అంతా కూడా మన కట్టా వెంకటేశ్వర మాస్టర్ గారు తెలియజేస్తారు. హలో, టంగుటూరు మండలం తూర్పునాడిపాలెం వాస్తవ్యులు. వీరి తండ్రి గారి పేరు వెంకటరామయ్య, తల్లి గారి పేరు పేరమ్మ గారు. వీరి విద్యాభ్యాసం 1 నుండి 10వ తరగతి వరకు నాయుడుపాలెంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లోను, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ మంగమ్మ కళాశాలలో విద్యను అభ్యసించడం జరిగింది. వీరు ఏకేవికే జూనియర్ 34 సంవత్సరాలు పీడీగా వ్యాయామ అధ్యాపకుడిగా సేవలు అందించి 2017 జనవరి మాసంలో అయిన రిటైర్ పొందడం జరిగింది. మరొక మాస్టర్ గారు కుర్రా భాస్కరరావు గారు నాకు ఈ క్రీడా సంబరాల నుంచి రూటు మార్చి ఎడ్ల పోటీలు పెట్టి రైతు సోదరులు అందరిని కూడా సమీకరించే అవకాశం కల్పించినటువంటి ప్రధానమైన వ్యక్తి, అంటే నాకు సలహా ఇచ్చినటువంటి వ్యక్తి కుర్రా భాస్కరరావు మాస్టర్ గారిని, వారిని గురించి కట్టా వెంకటేశ్వర గారు మాట్లాడతారు. ప్రస్తుతం సన్మానం అందుతున్నటువంటి వ్యక్తి కుర్రా భాస్కరరావు గారు. వీరు ఇంకోలు మండలం దుదుకూరు గ్రామానికి సంబంధించినటువంటి వారు. వీరు 1 నుండి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ ఆర్ట్స్ కళాశాల బాపట్లలోను, పీఈటీ ట్రైనింగ్ పశ్చిమ గోదావరి జిల్లా గోపన్నపాలెంలో వీరు చదువును అభ్యసించడం జరిగింది. వీరు మొట్టమొదట 1980లో అయిన ఉద్యోగంలో చేరడం జరిగింది. ఇప్పటి వరకు 37 సంవత్సరాలు ఒంగోలులోని సెయింట్స్ తెరిసా హై స్కూల్లో అయిన వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయచ్చు. నెక్స్ట్
మే నెలలో ఈయన రిటైర్ పొందడం జరుగుతూ ఉంది. ఈయన 2005 నుండి 2010 వరకు కబడ్డీలో స్టేట్ సెక్రటరీగాను, ప్రస్తుతం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీగాను మరియు ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ గాను, జిల్లా ఒలింపిక్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగాను ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే మన జిల్లా వాసి పార్లమెంట్కి చెందినటువంటి అన్ను వేణుగోపాలు అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్గా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. వారితో పాటు ఎంతో మంది క్రీడాకారులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా ఆయన రూపొందించడం జరిగింది. మరొక పిఈటి గారు జయసింహారెడ్డి గారు వారికి ఈ కార్యక్రమం ముగించుకొని ఈనాటి ముఖ్య అతిథుల్లో ఒకరైనటువంటి విజయ్ కుమార్ గారు ఈ 4వ దత ఎడ్ల యజమానికి మెమంటో బహుకరిస్తారు. జయసింహారెడ్డి గారి గురించి మన కట్టా వెంకటేశ్వర మాస్టర్ గారు తెలియజేస్తారు. ప్రస్తుత సన్మాన గ్రహీత ఎన్ జయసింహారెడ్డి గారు, వీరి యొక్క స్వస్థలం చిన్నగంజాం. వీరి తల్లిదండ్రులు శ్రీరాములు రెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మ గారు. వీరి యొక్క విద్యాభ్యాసం 1 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ చిన్నగంజాంలోను, ఇంటర్మీడియట్ బీబీహెచ్ఎస్ జూనియర్ కాలేజీ వేటపాలెం, డిగ్రీ ఒంగోలుని మంగమ్మ కళాశాలలో ఈయన విద్యను అభ్యసించడం జరిగింది. వీరి పీఈటీ ట్రైనింగ్ 1981-82లో దోమలగూడ హైదరాబాద్లో వీరు విద్యను అభ్యసించడం జరిగింది. వీరు 1988లో మొట్టమొదటి కృష్ణా జిల్లాలో అయిన ఉద్యోగంలో నియామకం పొందడం జరిగింది. ఆ తర్వాత జిల్లా బదిలీలో మన ప్రకాశం జిల్లాకు విచ్చేసి ఒలేటివారిపాలెం, కోలలపూడి, ఎంజీపాడు, పొందూరు, ప్రస్తుతం పొందూరులో ఈయన సేవలు అందిస్తూ ఉన్నారు. వీరు దాదాపుగా 31 సంవత్సరాలు వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలు అందించి ఉన్నారు. వీరు ఖోఖోలోను ఎం సౌజన్య అనేటువంటి విద్యార్థిని నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడలిస్ట్ గా ఆయన తయారు చేయడం జరిగింది. ఇంకా అనేక మందిని కబడ్డీ, ఖోఖోలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఆయన అందించడం జరిగింది. సిద్ధం చేస్తున్నటువంటి ఎడ్ల దత యజమానులకు
గౌరవ ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్ గారిని మెమోంటో అందజేయవలసిందిగా కోర్టు ఆవరణలోకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ అతిథులు మండల సుబ్బరాయుడు బాబు పిలిచు మండల సుబ్బరాయుడు మరియు శేషమ్మ గారి జ్ఞాపకార్థం గౌరవ పెద్దలు బిఎన్ విజయ్ కుమార్ గారు సోదరుగా స్వాగతం సుస్వాగతం. బేస్ బాబు ఎలక్ట్రీషియన్ బేస్ పెంచుకో. వారిని ఉమ్మడి సాయిబాబు గారు సోదరంగా తీసుకొస్తున్నారు. బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఎడ్ల యజమానికి డివి విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా చిరు జ్ఞాపికను మండవ సుబ్బరాయుడు మొదల మెమోరియల్స్ చిరు జ్ఞాపికను అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
గౌరవ హలో బిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క చిరు జ్ఞాపికను మండవ సుబ్బరాయుడు శేషమ్మ గారి మెమోరియల్ చిరు జ్ఞాపిక అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కోర్టులో లాగుతున్నటువంటి ఎడ్ల యజమాని ఎల్లారమ్మ తల్లి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 300 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 2 సెకండ్ల పూర్తి చేసుకొని 5వ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా ఈ జత 25 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. ఆ తదుపరి జత టిఎస్ఆర్ ఇన్ఫ్లో డెవలపర్స్ సాయి శ్రీ కాంట్రాక్షన్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్రావూరు గ్రామం పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారు మీరు కూడా సిద్ధంగా ఉండాలి. వచ్చే జత హెవీ కాంపిటీషన్ జత. చిట్ట చివరి జత మువ్వ వెంకట్రావు గారు యనమదల గ్రామం ఎద్దలపూడి మండలం ప్రకాశం జిల్లా మీరు కూడా సిద్ధంగా ఉండాలి.
తదుపరి జత హెవీ కాంపిటీషన్ జత టిఎస్ఆర్ ఇన్ఫ్లో డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు గారు కుప్రావూరు గ్రామం పెదకాకరి మండలం గుంటూరు జిల్లా వారు. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 600 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 15 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 5వ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా 1 నిమిషం 11 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. వచ్చే జత హెవీ కాంపిటీషన్ జత హెవీ కాంపిటీషన్ జత టిఎస్ఆర్ ఇన్ఫ్లో డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు గారు కుప్రావూరు గ్రామం పెదకాకని మండలం గుంటూరు జిల్లా వారు. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 900 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 7 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. ఏడవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత 40 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఈ జత ప్రదర్శన తదుపరి మంచి కాంపిటీషన్ జరుగుతుంది. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పిరావూరు పెదకాకని మండలం గుంటూరు జిల్లా జత రెడీగా ఉండాలి. ఆ తదుపరి చిట్ట చివరి జతగా మువ్వా వెంకట్రావు గారు యనమదల ఎద్దనపూడి మండలం ప్రకాశం జిల్లా జత రెడీగా ఉండాలి. ఉన్నటువంటి 2 జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే. రైతు సోదరులందరూ కూడా సహకరించి క్రమశిక్షణ పాటించి కార్యక్రమాలను తిలకించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఈ పశు ప్రదర్శన కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు పెద్దలు గుమ్మడి సాయిబాబు గారి తరపున అందరినీ కోరుచున్నాము.
4వ రౌండ్ పూర్తి చేసుకుని 1200 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 32 సెకండ్ల పూర్తి చేసుకుని 7వ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా 1 నిమిషం 14 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. పూర్తయ్యేసరికి 1500 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 40 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 7వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 2 నిమిషముల 10 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 6వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా చాలా వెనకబడి ఉన్నాయి.
6వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1800 అడుగుల దూరాన్ని 16 నిమిషముల 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 16 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. డ్రాలో 10వ జత వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టిఆర్ఎస్ ఎంప్లాయ్ డెవలపర్స్, సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్, తోట శ్రీనివాసరావు గారు, కుప్రావూరు గ్రామం, పెదకాకాని మండలం, గుంటూరు జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొదటి బహుమతి ₹1,00,000, రెండవ బహుమతి ₹80,000, మూడవ బహుమతి ₹70,000, నాలుగవ బహుమతి ₹60,000, ఐదవ బహుమతి ₹50,000, ఆరవ బహుమతి ₹40,000, ఏడవ బహుమతి ₹30,000, ఎనిమిదవ బహుమతి ₹20,000, తొమ్మిదవ బహుమతి ₹15,000, 10వ బహుమతి 10,000గా ప్రకటించినారు మన గౌరవ పెద్దలు గుమ్మడి సాయిబాబా గారు. సమయం 5 నిమిషములు ఉన్నది. ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి 2,100 అడుగుల దూరాన్ని 20 నిమిషముల 5 సెకండ్లు పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా 2 నిమిషముల 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. సమయం 4 నిమిషములు ఉన్నది. ఈ రౌండ్ లో 47 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతారు. అటు చివరికి వెళ్లి మరలా తిరిగి 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతారు.
ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ రౌండ్ పూర్తి చేసి మరలా తిరిగి 196 అడుగుల దూరాన్ని లాగితే 6వ స్థానంలో కొనసాగుతారు. శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత 3 నిమిషములు ఉన్నది. సమయము 3 నిమిషములు ఉన్నది. ఈ రౌండ్ పూర్తి చేసి మరలా తిరిగి 196 అడుగుల దూరాన్ని లాగాలి 6వ స్థానంలో కొనసాగాలంటే. ఎంకరేజ్ చేయాలి. ప్రతి జతను ప్రతి రైతును కూడా ఉత్సాహంగా ఎంకరేజ్ చేసుకోవాలి. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా జత రెడీగా ఉండాలి. మీకు సమయము 2 నిమిషములున్నది. ఆ తదుపరి చిట్ట చివరి జతగా మువ్వా వెంకట్రావు గారు యనమదల ఎద్దనపొడి మండలం ప్రకాశం జిల్లా జత రెడీగా ఉండాలి. ఎనిమిదో రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 23 నిమిషముల 27 సెకండ్ల పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నారు. తిరిగి ఈ రౌండ్ లో 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతారు. దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత పోటీలు ఉన్నాయి. మీకు సమయము 1 నిమిషం ఉన్నది. సమయము 1 నిమిషం ఉన్నది. 196 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతారు. ఆ 30 సెకండ్లు ఉన్నది. సమయము 30 సెకండ్లు ఉన్నది. సమయము పూర్తయినది. డాక్టర్ ఆలి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజర్ తోట శ్రీనివాసరావు గారు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు సీతారాంపురం పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క దూరము 2527 అడుగులు. 2527 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు మొదటి 8 స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రైతు సోదరుల కౌరంలో శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కాసానేని పావనా చౌదరి గారు, గగనా చౌదరి గారు, గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత 3693 అడుగుల 7 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. కళ్యాణ్ ఆక్వా ఫార్మ్స్ అండ్ ఎక్స్పోర్ట్, మద్దిరాల ముప్పాల, నాగులపల్పాడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత 3606 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య శ్రీమతి గారు, యనమల కుదురు, పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత 3151 అడుగు 10 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. 4వ స్థానంలో డివిఆర్ మెమోరియల్ దేవభక్తని సుబ్బారావు గారు, కానూరు, పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత 3115 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 4వ స్థానంలో కొనసాగుతున్నాయి. 5వ స్థానంలో శ్రీ పృథ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మండవ వైష్వి చేతన్ గారు, మువ్వా మోమండలం కృష్ణా జిల్లా వారి యొక్క జత 2723 అడుగుల 11 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. 6వ స్థానంలో కళ్యాణ్ ఆక్వా ఫార్మ్స్ అండ్ ఎక్స్పోర్ట్, మద్దిరాల ముప్పాల, నాగులపల్పాడు మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత 2595 అడుగుల 4 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 6వ స్థానంలో కొనసాగుతున్నాయి. 7వ స్థానంలో శ్రీ ఎల్లారమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారు, సీతారాంపురం, పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జత 2527 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 7వ స్థానంలో కొనసాగుతున్నాయి. 8వ స్థానంలో రాళ్లపాడు రామారావు గారు, రాళ్లపాడు గ్రామం, లింగసముద్ర మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత 2147 అడుగుల 6 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 8వ స్థానంలో కొనసాగుతున్నాయి. మంచి కాంపిటీషన్ జత వస్తున్నాయి. టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్, సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోటా శ్రీనివాసరావు గారు, కొప్రావూరు, పెదకాకని మండలం గుంటూరు జిల్లా వారి యొక్క జతను వెంటనే గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. ఆ తదుపరి మువ్వా వెంకట్రావు గారు, యనమదల, ఎద్దనపొడి మండలం ప్రకాశం జిల్లా జత రెడీగా ఉండాలి. ఆ జతతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని వెంటనే ఈ విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరులకు పెద్దలకు సమక్షంలో బహుమతులను బహుకరించడం జరుగుతుంది.